ప్రొఫైల్ చూస్తే సాఫ్ట్వేర్, వ్యవహారం చూస్తే మాత్రం గంజాయి స్మగ్లర్. ఆమె బయోడేటా చూస్తే ఊరు విజయనగరం, ఉద్యోగం బెంగళూరు, నర్సీపట్నంలో మకాం. ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకి గంజాయి సప్లై చేయడం ఈమె మెయిన్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ గంజాయి వనంలో లేడీ డాన్గా ఆమె ఎలా ఎదిగింది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు గంజాయి స్మగ్లర్గా ఈ లేడీ డాన్ ప్రస్థానంపై ఒలుక్కేద్దాం. గంజాయి అక్రమ రవాణాకు మగవాళ్లే కాదు, తాను సైతం అంటోంది ఆమె. సాఫ్ట్వేర్ కొలువు కంటే గంజాయి బిజినెస్ లో ఉన్న ఎంజాయే వేరు, ఆ కిక్కే వేరని అనుకుందో ఏమో కానీ గంజాయి స్మగ్లర్ల ముఠాను లీడ్ చేస్తోంది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఆమె తీరు మారడం లేదు. పక్కాగా స్కెచ్ వేసుకుని పని పూర్తి చేసుకోవడమే ఆమె స్టైల్. ఆమె మోడస్ ఆపరండి చూసి పోలీసులే అవాక్కైపోయారు. ఈమె పేరు రేణుక. ఉమ్మడి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మోడుగులపేట గ్రామం. కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సాధించింది. నెలకు లక్షల్లో జీతం తీసుకునేది. హ్యాపీగా జీవితం సాగిపోయేది. ఈ క్రమంలో ఆమె గంజాయి తాగడానికి అలవాటు పడింది. అది కాస్త ఈజీ మనీకి అలవాటు పడేలా చేసింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రోల్ దగ్గర సీన్ కట్ చేస్తే విశాఖలో గంజాయి బ్యాచ్లో లేడీ డాన్ అవతారమెత్తింది. మొదట పెడ్లర్గా కొత్త లైఫ్ ప్రారంభించి తర్వాత స్మగ్లర్గా మారిపోయింది. బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు ఒక రూట్ మ్యాప్ ఎంచుకుంది రేణుక. ఆంధ్ర ఒడిశా బార్డర్లో లభించే గంజాయిని మధ్యవర్తుల ద్వారా కొని తమిళనాడుకు సరఫరా చేయడం ప్రారంభించింది. దానికోసం ఏకంగా ఓ స్పెషల్ నెట్వర్క్నే నెలకొల్పింది. తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాలకు గంజాయి సప్లై చేసేది. గతంలో ఒకసారి పట్టుకోవడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అరెస్ట్ అయి జైలుకెళ్లినా ఆమె తీరు మారలేదు. తన నెట్వర్క్ను మరింత పెంచుకొని గంజాయి స్మగ్లింగ్లో ఆరితేరిపోయింది రేణుక. ఏడాది కాలంగా నర్సీపట్నాన్ని షెల్టర్ జోన్గా వాడుకుంటూ శారదానగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకొట్టాయి గ్రామానికి చెందిన సూర్య కాళిదాసు, రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన అడ్డూరి ప్రసాద్, మదన్ కుమార్తో కలిసి ఫుల్ టైం గంజాయి స్మగ్లింగ్లోకి దిగింది. ఈ కేసులో ఏటుగా ఉన్న సూర్యతో సహజీవనం చేస్తోంది. ఏఓబి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కేజీ 25,000 రూపాయల చొప్పున తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. గంజాయిని బలిమెల, చిత్రకొండ, దారకొండ, రోపులఘటి, భూదరాళ్లు, కాకరపాడు నుండి రాజానగరం హైవే దాకా ఉన్న చెక్పోస్టులను తప్పించుకొని ఇతర మార్గాల ద్వారా హైవేకు చేరుస్తారు. ఆ గంజాయిని తమిళనాడుకు కారు ద్వారా తరలించి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి 1,000 రూపాయలకు అమ్మేస్తారు. నర్సీపట్నంలో ఉన్న తమ డెన్కు కాపలాగా ఓ భీకరమైన కుక్కను కూడా పెట్టుకున్నారు. దాన్ని 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇటీవల నర్సీపట్నం నుంచి గంజాయిని తరలిస్తున్న క్రమంలో రేణుకతో పాటు ఆమె 8 మంది సభ్యుల ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్నారు నర్సీపట్నం రూరల్ పోలీసులు. ఈ ఆపరేషన్ను నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ లీడ్ చేశారు. ఈ క్రమంలో భారీగా గంజాయిని తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు సీఐ రేవతమ్మ. ఆమె ఎంతో కష్టపడి ఈ టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. లేడీ డాన్ రేణుకాను కటకటాల్లో వేశారు. 8 మంది సభ్యుల ముఠా నుంచి సుమారుగా 18,50,000 రూపాయల విలువైన 74 కిలోల గంజాయి, 10 లక్షల విలువైన స్విఫ్ట్ కార్, టీవీఎస్ జుపిటర్ స్కూటీ, 1.60 లక్షల విలువైన 8 సెల్ ఫోన్లతో సహా మొత్తం 33,10,000 రూపాయల విలువైన వస్తువులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తున్నారు. వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి. మనం చూయించగా అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. రేణుక గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ పరిచయాలే ఆమెను క్రమంగా ఈ అక్రమ వ్యాపారంలోకి లాగాయి. కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్టు, సముద్ర మార్గం ద్వారా తమిళనాడు నుంచి శ్రీలంకకు గంజాయిని పంపేందుకు వ్యూహాలు రచించేదని అంటున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈమెకు నివాసాలు ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాలో రేణుక ఆరితేరిన నేరస్తురాలు అంటున్నారు పోలీసులు. గతంలోనూ ఆమె గంజాయి రవాణా చేస్తూ 4 సార్లు పోలీసులకు పట్టుబడింది. రేణుకపై సాలూరు రూరల్, పాయకరావుపేట, నర్సీపట్నం టౌన్,
బెంగళూరు టీసీ నగర్ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతిసారి తన పంతాను మార్చుకోకుండా మరింత ఎక్కువగా స్మగ్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తుందంటున్నారు పోలీసులు. రేణుక అని చెప్పి గాజా రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవటి మండలం అండి. సంతకవటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదా నగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు. ఈజీ మనీ కోసం గౌరవప్రదమైన ఉద్యోగాన్ని వదిలేసి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది రేణుక. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఆమె తీరు మారలేదు. పోలీసులు పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్లో రేణుకతో సహా ముఠా సభ్యుల వ్యవహారం మరోసారి బయటపడింది. ఏఓబీతో పాటు నర్సీపట్నం వంటి ప్రాంతాల నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎలా సరఫరా అవుతుందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.